హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన ఛానల్లో ఫస్ట్‌లో ఏ టిప్స్ చాలా వరకు షేర్ చేశాను. ఉండుండంగా కుదరక నేనైతే అప్లోడ్ చేయట్లేదు. ఇవాళ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే ఏ టిప్ అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే ఎవరైతే మన ఏ టిప్స్ ఫాలో అవుతున్నారో మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. నేను ఫాలో అయ్యే ఏ టిప్స్ అని చాలా నేచురల్గా ఉంటాయి. నేను ఎటువంటి కెమికల్ థింగ్స్ అయితే వాడను. ఇవి మోస్ట్లీ మన ఇళ్ళల్లో దొరికాయే. సో మీకు కూడా అయితే చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా వైట్ హెయిర్ అదే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే ఎటువంటి కెమికల్ కలర్స్ అయితే వేసుకోకుండా వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ, ఇది సమ్మర్ కాబట్టి ఇంకా చక్కగా పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ అయితే పెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. వైట్ హెయిర్ చాలా వరకు అయితే మొత్తం రెడ్ కలర్కి అయితే రావడానికి అయితే కుదిరిద్ది. దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే గోరింటాకు తీసుకుంటున్నాను. అండ్ అలానే కొన్ని మందార పాకలు, ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత అయితే వేసుకుంటున్నాను అండి. దాంట్లోనే కొన్ని మెంతులు, ఎందుకంటే కొంచెం మన బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గించి కొంచెం తల చాలా చల్లపరచడానికి. అండ్ ఒక లెమన్ దెబ్బ అయితే తీసుకుంటున్నాను అండి. వీటన్నిటిని కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ మీ ఇష్టం ఏదో ఒకటి వేసేసి ఇలా మన ఎయిర్కి తగ్గట్టు పెట్టుకోవడానికి కుదిరేటట్టు ప్యాక్ అయితే పట్టేసుకోవాలి. ఇంకా మందార పాకు విషయానికి వస్తే మందార పాకు కానీ మందార పువ్వు కానీ తలకి పెట్టుకోవడం వల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది అండి. ఇప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు మా సైడ్ కొంచెం పెద్దవాళ్ళు అయితే హెడ్ బాత్ చేసే ముందు కొంచెం టైం ఉంది అనుకుంటే దాన్ని కొంచెం కచ్చపచ్చ దంచుకొని లేదా మిక్సీ అయినా పట్టుకొని తలకు అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది అది యూజ్ చేయడమే మానేసేసారు. సో అందుకని నేనైతే ఇలా కొంచెం ప్యాక్లో అన్న వేసుకొని పెట్టుకుంటే యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే వేసి మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా ఎన్న ఒక 1 అవర్ 1.5 అవర్ అంతే చాలు. మరీ 2 అవర్స్ 2.5 అవర్స్ అలా ఎక్కువ అప్లై చేయడం వల్ల మన తలలో ఉన్న తేమంతా ఇంకిపోయి తలంతా డ్రైగా అయిపోతుంది అండి. సో ఎప్పుడైనా ఒక 2 గంటల లోపు పెట్టేసుకొని వాష్ చేసేసుకుంటే చాలు. వాష్ చేసుకునేటప్పుడు కూడా మనం షాంపూ అప్లై చేయకుండా కొంచెం గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే చాలండి. మరీ ఎక్కువ హాట్ వాటర్తో మన తలంతా క్లీన్ చేసుకున్నాము అంటే మనకు తలలో ఉన్న హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఎయిర్ గ్రోత్ అయితే చాలా కంప్లీట్గా తగ్గిపోతుంది అండి. ఇది ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఫాలో అయ్యాయే మీకైతే చెప్తున్నాను. క్లీన్ చేసుకున్న నెక్స్ట్ డే షాంపూ కానీ మీకు కుంకుడుగాయలు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసి తలస్నానం అయితే చేసేయండి. ప్యాక్ పెట్టిన రోజు అయితే ఎటువంటి షాంపూ ఆర్ ఏది యూజ్ చేయొద్దు. నార్మల్గా కొంచెం గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలు. ఇంకా ఎవరైతే మన ప్యాక్ చూసి రెగ్యులర్గా వాడుతుంటారో వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా మంచి టిప్స్ కావాలి అన్నా చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే షేర్ చేస్తాను. నేను చెప్పేవి అన్నీ వితౌట్ కెమికల్ అండి. చాలా న్యాచురల్ వాటితో అయితే చెప్తాను. సరే మరి ఉంటాను. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరి బాయ్.